మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. మరి ఈ సమయమందు దేవుని వాక్యాన్ని మనము నేర్చుకోబోతుండగా ఈ దినము మరి సంఘానికి క్రమంగా వస్తున్నటువంటి సంఘబిడ్డలుగా ఉన్నటువంటి వారు ఈ దినము మరి వారు బాప్తిస్మలోనికి చేర్చబడుటకు వారిని దేవుడు నడిపించి ప్రేరేపించిన విధానాన్ని బట్టి వారి కొరకైనటువంటి ప్రత్యేకమైన వర్తమానాన్ని ఈ ఆరాధనలో తెలియచేస్తున్నాము. ప్రకటన చేయడానికి దేవుడు మరి మాకిస్తున్న ఈ గొప్ప ధన్యతను బట్టి కూడా మేము దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథంలో తెలియచేసిన రీతిగా ఒక మనుషుడు పాపము నుండి విమోచింపబడాలి అంటే, తన పాపపు జీవితం నుండి విడుదల పొందాలంటే మనము క్రీస్తు యేసు వద్దకు చేర్చబడే వారంగా ఉండాలి. క్రీస్తు యేసు వద్దకు చేర్చబడి ఉండటం అని అంటే అనేక గృహాలలోకి, అనేకుల ఇళ్లలోకి, అనేక స్థలాలలోకి మనం వెళ్ళినట్లుగా దేవుని యొక్క గృహములోకి, దేవుని యొక్క సంఘములోనికి మనం వెళ్ళటానికి మనకి అనుమతి లేదు. అనుమతి లేదంటే అనుమతి ఎవరు ఇవ్వాలి? ఆ గృహం ఎవరిది? దేవుడు. కాబట్టి ఆయన ఇంటిలోకి, ఆయన గృహములోకి, లేక ఆయన సంఘములోకి రావాలి అంటే ఆయన అనుమతి ఉండాలి ఖచ్చితంగా. మనం ఎవరింటికైనా వెళ్తే అమ్మ ఎవరైనా ఉన్నారా ఇంట్లో అడిగి వెళ్తాం కదా మనం. అలానే మనం దేవుని సంఘంలోకి రావాలి అంటే దేవుని యొక్క అనుమతితోటి, దేవుని యొక్క మాటతోటి, దేవుని యొక్క ఆ మాటలు వినుట ద్వారా మనము ఆయన్ను పొందుకొని ఆయన సన్నిధిలోనికి, ఆయన సంఘంలోనికి మనము చేర్చబడే వారంగా ఉంటాం. ఆయన మాట వినకుండా, ఆయన మనలను రమ్మనకుండా సంఘంలోకి మనం వచ్చినట్లయితే సంఘంలో నిలిచి ఉండడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. అలాంటి పరిస్థితులు మనం నిలిచి ఉండలేము. ఎందుకనంటే వాక్యము ద్వారా మనము బలపరచబడాలి. మొదట చాలామందికి దినాల్లో ఎలా ఉంటుందంటే వారి విశ్వాసమే గొప్పది అనుకుంటున్నారు. తప్పులేదు, విశ్వాసం అనేది గొప్పదే. కానీ పరిశుద్ధ గ్రంథములో మనకి తెలియపరిచిన విధంగా మన విశ్వాసం ఉండాలి. అదే కదా దేవుడు కోరుకుంటుంది. అందుకే మనకి గ్రంథాన్ని ఇచ్చింది దేవుడు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న విధంగా అట్టి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలనే, కానీ మన సొంత విశ్వాసము, సొంత జ్ఞానము, సొంత ఆలోచన ఆయన ఇంటిలో పనికిరాదు అనేది నిజమా కాదండి? ఆయన ఇంటిలో మాత్రము మన జ్ఞానము, మన ఇష్టము, మన ఆలోచనలు పనికిరావు. ఇంకంతే, దానికి ఎవరిమేం చేయలేము. అది పరిశుద్ధ గ్రంథము మనకి బోధిస్తుంది. ఆ గ్రంథంలో ఉన్న వాటి కొరకై మనము వినటానికి, గ్రహించటానికి, నేర్చుకునటానికి, అనుసరించటానికి, మన జీవితాలకు అన్వయించుకునటానికి మనము దేవుని సన్నిధికి, ఆయన సంఘంలోనికి చేర్చబడాలి. అంతేకాని నాకు ఇబ్బందికరంగా ఉంది అనే విషయాన్ని మనము సరిచేసుకోవాలి మొదట. మనం ఇక్కడ అదే మనకి వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తున్నారు. అపోస్తల కార్యాల గ్రంథంలో మనం గనక చూస్తే 2వ అధ్యాయము 38వ వచనంలో మనకు ఒక మాట కనపడుతుంది. ఆ మాట ఏంటనేది మనము నేర్చుకుందాం. మొదట అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం ఏంటంటే, ఆ వచనంలో ఉన్న సారాంశం ఏంటంటే, పేతురు మారు మనసా లేకపోతే పేతురు చెబుతున్నాడా? ఏమండి, ఇక్కడ పేతురు అని ఉంది. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఇది ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు? దీన్ని ఎవరు ఆజ్ఞాపిస్తున్నారండి?
బాప్తిస్మము పొందాలి అని ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు? ఇక్కడేమో మనుషుడు, పరిశుద్ధ గ్రంథంలో మనుషుడు చెప్తున్నాడు. మరి ఈయన ఎక్కడ నేర్చుకున్నాడు? ఈయన ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? యేసుప్రభు వారితో ఉన్నాడు, ఆయన శిష్యుడేగా. యేసుప్రభు వారు ఎవరి దగ్గర నుండి వచ్చాడు? ఇప్పుడు యేసుప్రభు వారు తండ్రి వద్ద నుంచి వస్తూ ఆ మాట ఆయన ద్వారా నేర్చుకున్నాడు. అందుకే ఆయన కూడా బాప్తిసం పొందాడు. ప్రభు యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధుడు కదా, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు కదా. పరిశుద్ధాత్మ చేత తల్లి అయిన మరియ గర్భములో ఉద్భవించిన మనుష్య కుమారుడు కదా. ఆయనలో పాపం లేదు కదండి. ఆయనలో పాపము ఉందా? లేదు. మరి ఆయన ఎందుకు తీసుకున్నాడు బాప్తిస్మము? నీతి యావత్తు అలాగు ఆయన చేసిన లాగు జరుగుట కొరకు ఆయన దాన్ని చూపించాడు. లోకములో అందరూ కూడా ఆయన ఎలా అయితే పొంది ఉన్నాడో అలాగా పొందాలని ఆయన చిత్తమై ఉన్నది. ఇది ఆజ్ఞగా మనకు ఇవ్వబడింది. 10 ఆజ్ఞల్లో ఉందా? ఇది లేదు. 10 ఆజ్ఞలు ఎప్పుడు? పాత నిబంధన కాలంలో ప్రత్యేకమైన ప్రజలకు ఇవ్వబడింది. అప్పుడు దేవుడు ప్రత్యేకంగా వారితో మాట్లాడేవాడు. పితరుల ద్వారా, కుటుంబాల ద్వారా మాట్లాడేవాడు. కాబట్టి ఇప్పుడైతే మనుషుల ద్వారా దీన్ని ఆజ్ఞాపిస్తున్నాడు. అనగా మొదట పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుల ద్వారా ఈ విషయాన్ని తెలియపరిచాడు. ఏమని? మీరు మారు మనసు పొంది. ఏం పొందాలంట? అది ఎక్కడ దొరికింది? ఎవరిస్తారు? ఎక్కడ దొరికిందా? చాలామందికి ఇది కొదువైపోయింది. ఇప్పుడు మారు మనసు పొంది ఏం చేయాలంట? నువ్వు మార్చబడాలి. నువ్వు ఉన్న మనసు కలుషితమైనదిగా ఉంది. నువ్వున్న మనసు అపవిత్రత కలిగిందిగా ఉంది. అవునా? అందులో నీతి లేదు, నియమము లేదు, మంచి ప్రవర్తన లేదు. దేవునికి దూరస్తులుగా ఉన్నాము. దేవుణ్ణి అంగీకరించలేని వారిగా ఉన్నాము. వీటన్నిటిని విడిచిపెట్టి నీ మనసును ఏం చేయాలంట? మార్చుకో. మారు మనసు పొంది ఏం చేయాలంట? ఇప్పటి వరకు దూరంగా ఉన్నాం, పాపంలో ఉన్నాం, అవిధేయతలో ఉన్నాం, అవినీతిలో ఉన్నాం, పరిశుద్ధత లేని వారుగా ఉన్నాం, ప్రవర్తన సరిలేని వారుగా ఉన్నాం. మన జీవితాలు దేవునికి యోగ్యమైనగా లేని స్థితిలో ఉన్నాం మనం. ఇప్పుడు దాని నుండి మనం ఏం చేయబడాలంట? మార్చబడాలి. అనేక విషయాల్లో మనము మన అలవాట్లు మార్చుకోవలసిన వారంగా ఉన్నాము. మార్చుకోవద్దా? అలవాట్లు మార్చుకోవద్దండి. మార్చుకుంటేనే కదా నువ్వు మార్చబడిన వ్యక్తిగా అయ్యేది. అందుకనే శుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా ఈ మాట మాట్లాడిస్తూ అపోస్తలుల ద్వారా మీరు మారు మనసు పొంది చెప్పాడు. తర్వాత ఏం ఒప్పుకోవాలంటున్నాడు? పాపమును ఒప్పుకోవాలంటున్నాడు. పాప క్షమాపణ, పాపాలు క్షమాపణ కోరుకోవాలి. ఎవరికైనా మనం ఏదైనా దూషించినప్పుడు, ఎవరినైనా మనము ఇంకేదైనా అసభ్యంగా లేకపోతే చెడుగా మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తాము? వెంటనే అక్క తప్పు అయిపోయింది అక్క, నన్ను క్షమించు, అలా తొందరపాటు చేసి నిన్ను అలా అన్నాను, అనే తప్పు అయిపోయింది, నన్ను క్షమించు కదా. పిల్లలు కూడా ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు అంటుంటారు, డాడీ ప్లీజ్ డాడీ, సారీ డాడీ, నన్ను క్షమించు డాడీ అంటుంటారు కదా. ఏది? తల్లిదండ్రులు చెప్పిన పని చేయకపోతే, వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్ళ ఇంటికి వచ్చి ఏం చెబుతుంటారు తల్లిదండ్రులకి? డాడీ ఒకసారి సారీ, ప్లీజ్ డాడీ, నన్ను క్షమించు డాడీ అంటారా లేదండి? అంటున్నారా? ఇప్పుడు అలానే ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పరమందున్న మన తండ్రి చెప్పిన మాటలను బట్టి
పేతురు గారి ద్వారా మనం విన్న మాటలను బట్టి మారు మనసు పొంది మనం ఎక్కడికి రావాలి? పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును ఎక్కడికి రావాలి? మనము యేసుక్రీస్తు నామమున మనం ఏం చేయాలి? బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మము పొందాలి. ఇలా ఎంతమంది చేస్తున్నారు అని అంటే మనం చెప్పకూడదు లెక్క. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న వాళ్ళలో ఎక్కువ మంది ఉన్నారు బాప్తిసం పొందిన వాళ్ళల్లో. ఇప్పుడు వాళ్ళని మనం అడిగామంటే మీరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారా అని అంటే వారు వ్యక్తిగతంగా బాహ్యంగా చెప్పలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకని? మారు మనసు అనేటువంటిది వాళ్ళ ఇష్టం. అది అంతేనా? లేక నా ఇష్టమా? ఆజ్ఞ అయితే ఇవ్వబడింది, చెప్పబడింది, పరిశుద్ధుల ద్వారా చెప్పబడింది, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఇప్పుడు వ్యక్తిగతంగా మనం అడిగామంటే ఇప్పుడు ఏమంటారు వాళ్ళు? వాళ్ళు చెప్పలేని స్థితిలో ఉంటున్నారు. ఎందుకనంటే ఈ లోకంలో ఉంటున్నాము. ఈ లోకంలో కొన్ని మన మధ్య అవి కనబడుతూ ఉంటాయి. అయినప్పటికీ మనం ఏం చేయాలంటే వాటిని మనము ఒప్పుకోవాలి. బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మ అనే వరమును పొందుతారు. మరి బాప్తిస్మం అనేటువంటిది దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడా లేదా? ఏమండి, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడా కాదా? అవునా లేదా? ఆజ్ఞాపిస్తున్నాడా? ఆజ్ఞ చేస్తున్నాడా? బాప్తిస్మం తీసుకోవాలని చెప్తున్నాడా? ఖచ్చితంగా. ఇక్కడ పేతురు గారు చెబితే బాగానే ఉంది కదా. దేనికి చెప్పాడైనా? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి అని చెప్పాడు. మరి ఈ మాట నేను చెప్పాలా వద్దా? పేతురు గారి ద్వారా రాయించాడు బైబిల్లో. ఈ మాట నేను చెప్పాలా వద్దా? నేను చెప్పకపోతే నేను ఎవరికి నేను దోషిగా కనపడతాను? ఎవరికి కనపడతాను నేను దోషిగా? మరి నేను చెప్తే మీకు దోషిగా కనపడుతున్నాను ఇప్పుడు? ఇది ఆజ్ఞని చెప్తున్నాను, అక్కడ ఉందని చెప్తున్నాను. అది నీకు నచ్చితే నువ్వు దానిలోనికి రా, నచ్చకపోతే మానే, తప్పేం లేదు. బలవంతం ఏముంటుంది దాంట్లో? బలవంతం ఏమున్నది దానికి? ఇక్కడ ఆజ్ఞాపింపబడిందని మేము చెప్తున్నాము. ఒకవేళ నువ్వు ఇలాంటి స్థితిని కలిగి నువ్వు పొంది ఉన్నావా లేదా అనేది నీ వ్యక్తిగత విషయం, నాది కాదు. ఇప్పుడు నేనే మీకులాగా అక్కడ కూర్చున్నాను అనుకోండి, ఈ మాటలు నాకు వర్తిస్తాయా వర్తించవా? వర్తిస్తాయి కదా. మరి నేను నచ్చుకోవచ్చా? ఎందుకంటే ఇది ఆజ్ఞాపింపబడింది, పరిశుద్ధ గ్రంథములో మనకి చెప్పబడింది, దాని ప్రకారము మనము నడుచుకోవాలని చెప్పింది. మరి ఇప్పుడు బాప్తిస్మము ఆజ్ఞాపింపబడినప్పుడు ఆ ఆజ్ఞ దేవునిదని నువ్వు నమ్మాలా వద్దా? దేవునిదని నమ్మాలి. రెండవది, ఈ బాప్తిస్మం అనేటువంటిది నేను ఇంకా ముందుకు వెళ్ళను. ఈ బాప్తిస్మం ఎలా జరుగుతుంది, అలా దానికి ఎలా ఉండాలనే దాని గురించి చెప్తాను. బాప్తిస్మం ఎలా జరుగుతుంది అనే దాన్ని చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఎక్కడికి పొందామంట? ఆయన మరణములోనికి. ఆయన అనగా ఎవరు? ఇక్కడ ఆయన అనగా యేసు ప్రభువారు. ఆయన మానవాళి కొరకు ఆయన మరణించాడు. మనము బాప్తిస్మం వల్ల ఏం పొందబోతున్నాము? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పొందిన మరణములోనికి మనము పాలివారం అవుతూ ఏం తీసుకోబోతున్నాము? బాప్తిస్మం తీసుకో. ఆయన ఎవరి కొరకు, ఎందుకొరకు ఆయన కల్వరి శిలువలో తన రక్తమును చిందించి మరణమునకు అప్పగింపబడ్డాడు? ఆయన మానవాళి అందరి యొక్క పాపముల కొరకు ఆయన అప్పగింపబడ్డాడు, మరణించాడు కదా. మానవాళి అందరి కొరకు ఆయన మరణించినప్పుడు
నువ్వు ఆయన మరణంలోనికి నువ్వు రావడానికి నీకు ఇబ్బంది ఏంటి? ఇంకా యేసుప్రభు ఎవరే నీకు కావాలి. ఆయన మరణం పొందిన మరణ విధానంలోనికి నువ్వు రాలేకపోతే ఆయన ఆజ్ఞలను పాటించిన వాళ్ళం అవుతామా మనము? లేదు కదా. అందుకే అంటున్నాడు, క్రీస్తు యేసు యొక్క మరణములోనికి బాప్తిస్మము మీరు పొందుడి. క్రీస్తు యేసులోకి బాప్తిస్మము పొందిన మనమందరము, పొందిన వాళ్ళకి చెప్పాడా పొందిన వాళ్ళకి చెప్పాడు? ఇది పొందిన మనమందరము ఆయన మరణములోకి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా. నువ్వు నిజమైన బాప్తిస్మము పొంది ఉన్నావా లేదా అని నువ్వు ఎరుగవా? ఇక్కడ ప్రశ్న ఇస్తున్నాడుగా, నువ్వు క్రీస్తు యేసులోకి బాప్తిస్మము పొంది ఉన్నావా? పొంది ఉన్నట్లయితే మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా. అంటే ఇక్కడ ఈ బాప్తిస్మమును ఎలా చూపిస్తుంది? పాతి పెట్టుట ద్వారా. మరణం అనగా ఏం గుర్తు రావాలి మనకి? మరణం అనగా ఏం గుర్తు రావాలండి? మరణం అని క్రైస్తవులు మరణిస్తే వాళ్ళకి మొదటగా ఏం గుర్తు వస్తుంది? ఏం చేయాలంటారు? ఎక్కడ పెట్టాలి? సమాధిలో పెట్టాలి కదా. సమాధిలో ఏం చేస్తాము మనము? గొయ్యి తీసి పాతి పెడతాం. ఇప్పుడు నువ్వు బాప్తిస్మలోనికి రావాలంటే మరి ఇప్పుడు నువ్వు సమాధి పెట్టలోకి వెళ్ళాలా? బ్రతికున్నాక మరి మనం కుదిరిద్దా? దీని అర్థం ఏంటంటే నీ పాపములను సమాధి చేయాలి. అంటే నీ పాపములను చంపేయాలి. నీ పాపముల కొరకు కదా ప్రభు చనిపోయింది కదా. ఆయన మరణంలోనికి మనం వెళ్ళాలంటే ఈ దేహం ఇలా వెళ్ళిపోద్దాం, మరణంలోకి సమాధిలోకి వెళ్ళదు. కానీ ఈ దేహంలో ఉన్నది ఏంటి? ఆ పాపం అనేటువంటి దానిలో మనం ఏం చేయాలి? పాతి పెట్టాలి. క్రీస్తు యేసు మరణములోనికి అంటే పాతి పెట్టుట ద్వారా. పాతి పెట్టడం అంటే నుంచోబెట్టి ఇట్ట పాతారా? కావండి. సమాధి ఎలా చేస్తారు? సమాధి తీసుకుపోయి ఎక్కడ చేస్తారు? ఎవరు వెళ్ళలేదు? మీరు ఎవరు సమాధం దగ్గరికి వెళ్ళలేదు? ఎలా పెడతారు? గుంట తీస్తారు. మనిషి ఎంత పొడవు ఉంటాడు అంత పొడవు తీస్తాడు. ఎంత పొడవు అంటే ఈ పొడవు కాదు, అడ్డంగా పొడవు పడుకోబెట్టి అంత పొడవు తీస్తారు కదా. దాన్నే భూస్థాపన అని అంటారు. ఇక్కడైతే మనకి పాతి పెట్టుట అని ఉంది బైబిల్ కదా. మరి ఇప్పుడు ప్రభువు మానవాళి అందరి యొక్క పాపముల కొరకు మరణంలోనికి వెళ్ళాడు, అనగా సమాధిలోనికి ఆయన వెళ్ళాడు మన పాపములను క్షమించటం కొరకు. ఆయన ఒక్కడే మన పాపములన్నిటి కొరకు క్షమాపణ దయచేస్తున్నాడు కదా. మరి ఆయన నీ పాపముల కొరకు, నా పాపములు, మనందరి పాపముల కొరకు ఆయన సమాధి చేయబడినప్పుడు నీ పాపములను నువ్వు ఎందుకు ఆయన దగ్గర నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు? ఒప్పుకోవాలా వద్దా? మరి ఒప్పుకోవాలి కదా. కాబట్టి ఇక్కడ పాతి పెట్టుట లేక బాప్తిస్మము అనగా పాతి పెట్టుట లేక ముంచుట. కొలసి పత్రికలో చెప్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో తెలియజేస్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన యందు సున్నతి పొందితిరి. సున్నతి మంద కాదు, ఇది ఒక గుర్తు. బాప్తిస్మం అనేటువంటిది ఒక గుర్తు. దేనికి గుర్తు? అది క్రీస్తుకు గుర్తు.
క్రీస్తు మరణానికి గుర్తు, క్రీస్తు సమాధిలోనికి గుర్తు. పాతి పెట్టుట లేక ముంచుట అనేటువంటిది ఏం చేస్తుందంట? పాతి పెట్టబడిన వారై, సజీవంగా పాతి పెట్టబడలేము, కానీ ఇప్పుడు దేన్ని ఎక్కడ పాతి పెడుతున్నాము? అక్కడ ఏం పాతి పెడుతున్నాము మనము? పాపాలను అక్కడ పాతి పెడుతున్నాం. ఎందుకంటే ఆ సమాధి ప్రభు అయిన క్రీస్తు యేసు అక్కడ ఉండి మన పాపములన్నిటినీ కొరకై ఆయన అక్కడ మరణించి సమాధి చేయబడ్డాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ సమాధిలోనికి వెళ్ళిన వారంగా, పాతి పెట్టబడిన వారంగా మన పాపములను అక్కడ ఏం చేయాలి? కప్పేసేయాలి. ఆయన కప్పేస్తాడా, నువ్వు కప్పేసుకుంటావా? ఆయన కప్పేస్తాడా, నువ్వు కప్పేసుకుంటావా? చెప్పండి చెప్పండి. ఆయన కప్పేస్తాడా, మనం కప్పేసుకోవాలా? చెప్పరా? చెప్తేనే, మరి వాక్యంలో మీరు విన్నట్టు చెప్తేనే. మన పాపాలు విడిచిపెడతాము, మంచిదే. నిన్ను క్షమించేది ఎవరు? కదా. నీ కొరకు, నీ పాపములు క్షమాపణ కొరకు ఎవరు చనిపోయారు? కాబట్టి నువ్వు పాతి పెట్టబడాలి, లేదా ముంచబడాలి, నీటిలో సమాధి చేయబడాలి. ఇక్కడేమో భౌతికమైన దేహమేమో భూమిలో పాతి పెట్టబడుతుంది, సమాధి చేయబడుతుంది. భౌతికమైన శరీరంతో, జీవంతో ఉన్న మనము ఏం చేయబడతాము? నీటిలో ముంచబడతాము, మరణములోనికి మనము వెళ్ళేవారంగా ఉంటాం. కాబట్టి బాప్తిస్మం అంటే ఏంటి? మొదటగా ఆజ్ఞాపించబడింది, రెండవది పాతి పెట్టబడుతుంది లేక ముంచబడుతుంది. క్రీస్తు యేసు యొక్క మరణంలోనికి మనము వెళ్ళిన వారముగా ఉండాలి. మూడవదిగా మనం పరిశీలన చేస్తే, ఇందాక అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38లోనే అన్నాడు. ఏమన్నాడు? పాప క్షమాపణ నిమిత్తము ఈ పని చేయాలి. పాప క్షమాపణ నిమిత్తం మనం ఈ పని చేయాలి. ఈ పాపములు ఒప్పుకోండి. అందుకని పేతురు గారి ద్వారా అక్కడ మాట్లాడుతారు, మీరు మారు మనసు పొంది, తర్వాత ఏమన్నాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందాలి. నువ్వు ఎందుకు పొందావు బాప్తీసం? ఎందుకు పొందావు? నిన్ను ప్రశ్నించుకో ఒకసారి. వాక్యానుసారమైన బాప్తీసం నువ్వు పొందితే నీ పాపాలు క్షమించబడతాయి ఖచ్చితంగా. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మన ప్రభువు నమ్మదగిన వాడు కదా. మరి నీ నమ్మకత్వం ఎక్కడికి పోతుంది? ఎటువైపు వెళ్తుంది నీ నమ్మకత్వం? వాక్యం అంటే మనుషులకు ఇవ్వబడింది. అది మనుషుల్ని హెచ్చరించడానికే, మనుషుల్ని గద్దించడానికే, మనుషుల్ని తప్పుదిద్దడానికే, మనుషుల్ని సరిచేయడానికే. కానీ ఇంకొక రకమైనటువంటి పరిస్థితి అక్కడ కూడా మనకి కనపడదు పరిశుద్ధ గ్రంథంలో. వాక్యం హెచ్చరిస్తే భయపడిపోతావు, వాక్యము గద్దిస్తే భయపడిపోతావు, వాక్యము నిన్ను సరిచేయమని వాక్యం ద్వారా చెప్తే మేలెత్తిపోతావు. ఎందుకు? దేనికి? ఎందుకని అలాంటి స్థితి కలిగి ఉంటున్నావు అని అంటే నీలో సరి అయినటువంటి మారు మనసు లేకపోవటే అని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటాం. మూడో విషయానికి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది. ఇప్పుడు ఆ సాదృశ్యం ఏది? సాదృశ్యము యేసు ప్రభు వారి యొక్క సమాధి, యేసు ప్రభు వారి యొక్క మరణము ఇప్పుడు నీకు సాదృశ్యమై ఉంది. ఆ సాదృశ్యమైన బాప్తిస్మమే ఇప్పుడు నీకు ఏమై ఉంటుందంట? నీకు రక్షణ అవుతుందంట. అదేదనగా శరీర మాలిన్యం కాదండి. శరీర మాలిన్యం అంటే ఏంది? ఒంటి మీద, ఈ చర్మం మీద ఉన్న మురికిని తీసివేసుకోవడానికి కాదు. కానీ దేనికంట?
యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము, తిరిగి లేపబడిన మూలముగా దేవుని మూలమున దేవుని విషయమై చూడు మూడు చెప్పాడు. పునరుద్ధాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చు. ఇప్పుడు ఏం కావాలి మనకి? ఇప్పుడు ఏ మనస్సాక్షి కావాలి మనకి? నిర్మలమైన మనస్సాక్షి కావాలి. నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరమే రక్షణ. నిర్మలమైన ప్రత్యుత్తరము ఇచ్చేటువంటిదే రక్షణ. బాప్తిసం ద్వారా ఏం పొందుతున్నావు? ఇప్పుడు నువ్వు ఆజ్ఞాపింపబడ్డావు, పాతి పెట్టబడుతున్నావు, ముంచబడుతున్నావు, సమాధిలోనికి వెళుతున్నావు కదా. తద్వారా పాపక్షమాపణ పొందుతున్నావు. పాపక్షమాపణ పొందిన తర్వాత నువ్వేం పొందబోతున్నావు? రక్షణ పొందుతున్నావు. కాబట్టి ప్రియా దేవుని సంఘమా, పరిశీలన చేసుకోండి. ఒక మనుషుడిగా చెప్తున్నాము అనుకోవద్దు దయచేసి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదే మేము చెప్పగలుగుతున్నాం, కానీ పరిశుద్ధ గ్రంథానికి వెలుపల ఉన్నది మేమేమి చెప్పము. దీనివల్ల మాకు ఎలాంటి మేలు కూడా లేదు. మాకు మీరు బాప్తిసం పొందితే ఎవరికి మేలు? నాకేమన్నా మేలా? ఎవరి రక్షణ? వానిదే. నీవు పాపం చేస్తే నీ పాపాలు నాకేమన్నా అంటుకుంటాయి? అవి అంటుకోవు. నీ పాపము నువ్వే ఒప్పుకోవాలి. ఆ పాపమును దేవుడు క్షమించాలి. అప్పుడు ఆయన నిన్ను రక్షించాలి. నిన్ను రక్షించడానికి ఆయన ఏమిస్తానన్నాడు? అక్కడ పరిశుద్ధాత్మ అనే వరమును నీకు ఇస్తానన్నాడు. పరిశుద్ధాత్మ అనే వరం ఎవరిస్తారు? ఏ సేవకుడైనా ఇస్తాడు దీన్ని? ఏ బోధకుడైనా ఇవ్వగలడా? లేకపోతే నేను ఇవ్వగలనా? లేదు అలాంటి స్థితి మాకు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు ద్వారా ఆ కార్యాన్ని భూమి మీద ఉన్న మానవులమైన మనకు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయనను ఒప్పుకున్న వారికి, ఆయన మరణంలోనికి పాతి పెట్టబడిన వారికి, అనగా ముచ్చుట లేక బాప్తిస్ము ద్వారా ఉన్నవారికే, ఆ పాపములు ఒప్పుకున్న వారికి ఆయన రక్షణ ఇస్తానన్నాడు. అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావా? మరి ఉదయకాలం ముందు నేను అడుగుతున్నాడు. నీ క్రియలు తెలుసు, నీ ప్రవర్తన తెలుసు, నీ స్థితి తెలుసు, నీ సమస్తం ఆయనకు తెలుసు. కానీ నువ్వేమనుకుంటున్నావు? నన్ను ఎవరు చూడటం లేదు అనుకుంటున్నావు, నన్ను ఎవరు గ్రహించటం లేదు అనుకుంటున్నావు నువ్వు. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఈ ఉదయకాలం మందు నువ్వేం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. దేవుని బిడ్డలుగా నువ్వు చలామణి అవుతూ ఈ లోకములో దేవునితో సహవాసము కలిగి ఉంటున్నావు అనుకుంటున్నావే, కానీ నిజమైనటువంటి రక్షణ, నిజమైనటువంటి మారు మనసు, నిజమైనటువంటి పాప క్షమాపణ, నిజమైనటువంటి బాప్తిస్మము వాక్యము ద్వారా నీకు లేకపోతే రేపు తండ్రితో ఉండేటువంటి ధన్యత నీకు, కుమారుడితో ఉండే ధన్యత నీకు, పరలోకములో ఉండే ధన్యత నీకు దేవాది దేవుడు నీవు ఇవ్వటానికి ఇష్టపడి నువ్వు కోల్పోతావు దాన్ని. ఈ లోకంలో జీవం ఉండగానే దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి. అందుకనే ప్రభు అంటారు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నిజంగా మానవులకు విశ్రాంతి ఉందండి? మానవులకి నెమ్మది ఉందండి? ఉందండి నెమ్మది. మనుషులమైన మనకి నెమ్మది ఉందా? అప్పటికే ఆందోళన పడతాం, అప్పటికే దుఃఖపడతాం, అప్పటికే సంతోషిస్తాము. నెమ్మది లేని జీవితాలు మనవి. నెమ్మది లేని జీవితాలను ఎవరు పిలుస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రయాసపడుతున్నారు భూమి మీద. ప్రయాసపడుతున్న సమస్తమైన వారులారా నా వద్దకు రండి, నా వద్దకు రండి. రండి అనంటే బతిలాడుకుంటున్నాడా, ఆజ్ఞాపిస్తున్నాడా? చెప్పండి. బతిలాడుతున్నాడా, ఆజ్ఞాపిస్తున్నాడా? ఆజ్ఞాపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏ లెక్కలేదా? నువ్వు మనుషుల కోసం వెళుతున్నావా సంఘానికి? లేకపోతే మనుషులు చూడాలని వెళుతున్నావు నువ్వు సంఘానికి? ఒక్కసారి ఆలోచించే, నిన్ను నీవు పరిశీలన చేసుకో.
నువ్వు ఎవరి కోసం సంఘానికి వెళ్ళవసరం లేదు. ఎవరి కొరకు నువ్వు చర్చిలోకి ప్రవేశించవలసిన అవసరం అంతకన్నా లేదు. దేవుడు నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడు, జాగ్రత్త. రండి నా వద్దకు అంటున్నాడు ఆయన, ఆజ్ఞాపిస్తున్నాడు. బాప్తిస్మం ఆజ్ఞాపించబడిందా లేదా? ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో బాప్తిస్మం ఆజ్ఞాపింపబడిందా లేదా? మీరు మారు మనసు పొందు, పాప క్షమాపణ పొంది బాప్తిస్మము పొందుడి. పొందుడి అంటే ఇంకెవరి తర్వాత మాట ఉంది అక్కడ, పొందుడి అంతవరకు ఆగిపోయింది. పొందుడి అంటే అది ఆజ్ఞ. పొందండి అయ్యా అంటే అది బతిలాడుకోవడం. అర్థమైందా? పొందండి అయ్యా, మీరు బాప్తిసం పొందండి, అమ్మ బాప్తిసం పొందమ్మా అని నేను అడిగాను అనుకో, నిన్ను నేను బతిలాడుకున్నట్టు. నాకేం అవసరం నిన్ను బతిలాడాలని? నీ రక్షణ నీకు తెలియదా? నీ పాపములు నీకు తెలియదా? నువ్వు ఒప్పుకోవాలనే బాధ్యత నీకు లేదా? ఏమండి, ఇట్లా చెబితేనేమో ఇబ్బంది, ఎట్లా చెబితే మీకు ఇబ్బంది ఏమో కానీ ఇట్లా చెప్పకపోతే నాకు ఇబ్బంది లేదా? నాకు ఇబ్బంది. బోధకుడు సరైనటువంటి జ్ఞానం కలిగి బోధించకపోతే నేను ఎవరికి ఉత్తరవాదిగా ఉండగలను? వాక్యం ఖచ్చితంగా చెబితే ఇబ్బంది. ఎందుకు ఇబ్బంది? చెప్పమనండి, నేను కూర్చుంటాను అక్కడే, మీరు కూర్చున్న స్థలంలో ఇక్కడ నేను కూర్చుంటాను, ఇక్కడ వచ్చి చెప్పమనండి. ఇంతకన్నా ఎక్కువ వాక్యం చెప్పమనండి. నేనేమన్నా బెదురుతానేమో. ఎందుకు? వాక్యంలో ఉంది కాబట్టి ఆయన బోధిస్తున్నాడు, వాక్యంలో ఉంది కాబట్టి ఆయన చెప్తున్నాడు. దాన్ని మనము పాటించడానికి, దాన్ని అంగీకరించడానికి, ఆ వాక్యం ద్వారా మనం బలపరచబడడానికి మనం ఇష్టపడే వారంగా ఉండాలి. బాప్తిస్మం ఆజ్ఞాపింపబడింది. అది పాతి పెట్టబడాలి, లేక ముంచబడాలి. మరణములోనికి మనము క్రీస్తు యేసు యొక్క మరణములోనికి అనగా సమాధిలోనికి వెళ్ళేవారు. అంటే మనం సమాధిలోకి వెళ్ళం కదా, మన పాపములన్నీ ఏం చేయబడాలి? సమాధిలోనికి తప్పేయాలి. మన పాపముల నిమిత్తం కదా ప్రభు చనిపోయింది, మన పాపముల నిమిత్తం కదా ఆయన సమాధి చేయబడింది. కాబట్టి మరి నీ పాపములు నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ఒప్పుకోవాలా వద్దా? క్షమాపణ పొందాలా వద్దా? ఇవి లేకుండా నాకు రక్షణ వచ్చింది, నాకు రక్షణ వచ్చింది. ఎట్టా వస్తుంది రక్షణ? ఎవరి సొత్తు అది ఇవ్వడానికి? ఎవరి సొత్తు అది ఇవ్వడానికి? పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క గొప్ప మహిమ. అది ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఆయన వద్దకు వచ్చిన వారికే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికే, ఆయన ఆజ్ఞలు పాటించిన వారికే, ఆయన మరణంలోనికి వెళ్ళిన వారికే, ఆయన మరణములో పాతి పెట్టబడిన వారికే, వారికి మాత్రమే రక్షణ ఇవ్వబడుతుంది. మిగిలిన వారికి ఎవరికి కూడా ఇవ్వబడేది రక్షణ కాదు. జాగ్రత్త. దేవుని సన్న రక్షణలోనికి వచ్చాం. మార్క్స్ వార్త 16:16లో కూడా మనం ఒక మాట చూద్దాం. మార్క్స్ వార్త 16:16. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడు. ఏమండి, బైబిల్ కరెక్ట్గా చెప్పిందా లేకపోతే ఏమన్నా ఎగ్జామ్షన్ ఏమైనా ఇచ్చిందా? వెసులుబాటు ఏమైనా ఇచ్చిందా? క్లియర్గా చెప్పేసింది. ఏమని? నమ్మి. ఎవరు? నేనా నువ్వా? నేను నమ్మే. రెండోది నేనేం చేశాను? విశ్వాసం ఉంచాను. మూడోది నేనేం చేశాను? బాప్తిసం పొందాను. నాలుగవది నేనేం పొందాను? రక్షణ పొందాను. మరి ఇప్పుడు ఎవరు నమ్మాలి? మరి ఇప్పుడు నమ్మి అంటే, నమ్మి అని నువ్వు నోటితో అనండి, మీ నోటితో మీరు అనండి నమ్మి అని అంటే అది ఎవరికి సంబంధించింది అవుద్ది? అది ఎవరికి సంబంధించింది అవుద్దండి? అది అనండి, దయచేసి అనండి, ఏమనుకోకుండా. నమ్మి అని మీ నోటితో మీరు పలకండి ఆ మాట. నమ్మి అంటే నీదా నాదా? ఎవరిది వాళ్ళకే, ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళకే. అది నీ వ్యక్తిగతంగా నీ దగ్గర పాపం ఉన్నది, నా వ్యక్తిగతంగా నా వద్ద పాపం ఉన్నది. దాన్ని నేను నమ్మి యేసును
ఆయన ఆజ్ఞను పాటించి నేను దాన్ని నా పాపము నేను ఒప్పుకోవాలి. ఏమంటున్నాడు? నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. తర్వాత ఏముంది? నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్షణ. ఇప్పుడు నువ్వు నమ్ముతావా నమ్మవా? నువ్వు నమ్ముతావా నమ్మవా? ఇప్పుడు నమ్మితేనేమో నీకు రక్షణ. రక్షణ అంటే మేలు. నమ్మకపోతే నీకు అది కావాలా, ఇది కావాలా? ఏది కావాలి? ఆలోచన చేయరా? ఆలోచన చేయరా? కేవలం నామకార్థమైన క్రైస్తవులుగాను నామకార్థమైన భక్తి కలిగిన వారంగానే ఉన్నామా ఈ జీవితకాలం అంతా? ఈ జీవితకాలం అయిపోయిన తర్వాత ఇక నీకు సువార్త ఎవరు చెప్పరు? అక్కడికి వెళ్ళి అయ్యా ఆయన అంటాడే, ఎవరు? ధనవంతుడు అంటాడే, ఎక్కడ? యాతన పడే స్థలంలో. అక్కడ నుండి అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు అయ్యా భూమి మీద, అయ్యా వాళ్ళకి వాక్యం చెప్పడానికి నీ బిడ్డలు ఏమైనా పంపించాయంటే యేసుప్రభు అని తండ్రిని అడుగుతుంటే ఆయన అప్పుడు ఏమన్నాడు తండ్రి? ఓ మేము ఆల్రెడీ పంపించాము అయ్యా మీ దగ్గరికి సువార్త ప్రకటన కోసము. ఆల్రెడీ మేము సువార్త ప్రకటించారు మా ప్రవక్తల ద్వారా. మా ప్రవక్తలు ప్రకటించారు, మా అపోస్తలు ప్రకటించారు, మా దైవజనులు ప్రకటించారు. ఇప్పుడు ప్రకటించేటువంటి అవకాశం ఇంకా లేనే లేదు. అయ్యా పురుషుల్లో ఒకళ్ళు ఇక్కడికి రండి. ఇప్పుడు ప్రకటించే అవకాశం లేదు ఇంకా. కాబట్టి నువ్వు ఎక్కడున్నావో నువ్వు అక్కడ ఉండటమే ఇంకా అవకాశమే నీకు లేదు. ఏమండి, చనిపోయిన తర్వాత సువార్త ప్రకటించమంటే దొరుకుతుందా నీకు? దొరుకుతుందండి? ధనవంతుడు ఏం చేశాడు? ఈ లోకంలో ఉండగా ధనవంతుడు దేని గురించి ఆలోచన చేయాలా? సంపాదన 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 సంపాదన. కూర్చుకుందాం కూర్చుకుందాం కూర్చుకుందాం. కదా అక్కడ ఆయన ఏమన్నాడు? అగాధంలో ఉండి అయ్యా నాకు ఈ అగ్నిని తట్టుకోలేకపోతున్నాను. ఇలాంటి పరిస్థితి నాకున్నటువంటి నా కుటుంబీకులు, నా సహోదరులు, నా బంధువులు, నా ఆత్మీయులు ఎవరు కూడా ఇలాంటి పరిస్థితుల్లోకి రాకుండా ఉండాలంటే తండ్రి వారి దగ్గరికి నీ బిడ్డలు పంపించి వాక్యం చెప్పించాయని అంటున్నాడు అక్కడ. కానీ తండ్రి ఏమంటున్నాడు? ఆల్రెడీ మేము ప్రవక్తలను పంపించాము, పరిశుద్ధులను పంపించాము, సేవకులను పంపించాము కదా. వాళ్ళు ఆల్రెడీ బోధించారు. ఆ బోధ వినకుండా నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడ పడ్డావు కదా. కాబట్టి ఇప్పుడు ఇంక వెళ్ళేటువంటి అవకాశము ఇక. ఎందుకంటే ఇప్పుడు దాకా నువ్వు ఉన్నంత కాలం కూడా పంపింపబడ్డావు, కానీ నువ్వే నమ్మలేదు. ఆల్రెడీ అతను కూడా నమ్మని స్థితిలోనే ఉన్నాడు. రేపు అతను కూడా ఎక్కడికి రావాలి? నువ్వు ఉండే స్థలంలోనికే రావాలి. ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి. సువార్త ప్రకటన చేస్తుంటే లెక్కజం ఉండదు. అది చెప్పుకొని ఆయన చెప్పుకుంటాడు. చెప్పుకొని మనకేందంట? నీ ఒంటిలో ఇది ఉన్నంత కాలం నీకు ఇట్టానే ఉంటుంది. ఎప్పుడైతే నీరసం మొదలవద్దో, ఎప్పుడైతే నీకు బలహీనత మొదలవద్దో అప్పుడు గుర్తొస్తాడు. ఎవరు? అప్పుడు గుర్తొస్తాడు. అప్పుడు మాలాంటి వాళ్ళు అంటారు నీ అప్పులు పోవాలంటే నా దగ్గరికి రండి. ఏంది నేను బాగుపడుతుంది అప్పులు? నీకు రక్షణ కావాలంటే నా దగ్గరికి రండి. ఈయనెత్తాడు రక్షణ. నువ్వు మారు మనసు పొందాలని నా దగ్గరికి రండి. ఈయనెత్తాడు మారు మనసు. ఇస్తాడండి సేవకుడు? ఇస్తాడు సేవకుడు ఇస్తాడు. చెప్పండి, వాక్యం ద్వారా నువ్వు మార్చబడాలా లేకపోతే సేవకుడు ద్వారా మార్చబడాలా? వాక్యము మొదట, తర్వాత సేవకుడు. ఇంకా అజ్ఞానంలోనే అంధకారంలోనే నివసిస్తున్నారు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇది కూడా ఆజ్ఞ కదా. ఇది కూడా ఆజ్ఞే. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. శిక్ష అర్థమయ్యా నీకు అని అంటే కొత్త వెసులుబాటు ఉన్నట్టే కాదు. శిక్ష అర్థమయ్యా నీకంటే
ఏడతామయ్యా అంటున్నాడంటే ఏదో కొద్దిగా రిలాక్సేషన్ దొరికిద్దేమో అనుకుంటున్నాను. ఇక్కడ అట్టలా శిక్ష అంటున్నాడు. శిక్ష తర్వాత ఇంకా ఏం మాట్లాడు. తర్వాత ఏమన్నాడు? నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఆ సూచక్రియలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. విశ్వాసం కలిగిన వారుగా ఉంటాము, నిరీక్షణ కలిగిన వారంగా ఉంటాము, ఇతరులకు మాదిరికరమైన వారు ఉంటాం. మనం నీతి కలిగి, భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి, ప్రేమ కలిగిన వారంగా ఉంటాం. కాబట్టి ప్రియా దేవుని సంగమా, నువ్వు బాప్తిస్మలోనికి రావాలంటే నువ్వేం చేయబడాలి? నమ్మాలి. చూడండి, ఇంకా వచ్చిన వాక్యంలోకి వస్తే నేను త్వరగా ముగిస్తాను. అపోస్తల కార్యాల గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం. కనుక నీవు తడువు చేయుట ఎందుకు? తడువు చేయటంటే ఏంటి? తాసారం చేస్తున్నాడు. తీసుకుందామా వద్దా, వద్దామా వద్దా, చేరదామా వద్దా, సంఘానికి వెళ్దామా వద్దా, ఇయగా తాసారములు అంటే అయ్యానండి. మీరు మౌనంగా ఉంటాయి కదా, సమాధానం చెప్పాలి. మాటలైతే మాట్లాడుతుంటాం బయట, ఎరా తాసారం చేస్తున్నావా అంటామే. ఇప్పుడు బాప్తిజం తీసుకోవడానికి, నమ్మటానికి, విశ్వాసం ఉంచడానికి కూడా ఏం జరుగుతుంది మనలో? ఇప్పుడు తాసారం ఆలోచన చేస్తాడు. అయ్యా నేను ఫలానా రోజే, ఎప్పుడైతే నువ్వు నమ్మావో, ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచావో అప్పుడే బాప్తిజం తీసుకో. చూడండి ఏమంటున్నాడు ఆయన 16. నీవు తడువు చేయడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నువ్వెందుకు తడువు చేస్తున్నావు? ఎందుకు నువ్వు ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? గద్దిస్తావే. నీ భర్త ఇంటికి రాకపోతే ఏం చెప్తున్నావయ్యా? ఇంతవరకే రాకపోతే ఫోన్ అయితే చేస్తున్నావు, ఎక్కడో ఉన్నానని. అంతకన్నా గొప్ప గద్దింపింది. ఏమంటాను నీ భార్య? అవి వస్తున్నాను దగ్గరికి వచ్చాను. ఏ అంత వణుకు నీకు ఎక్కడే? దేవుడు ప్రశ్నిస్తుంటే నీకు వణుకు లేదా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రశ్నిస్తుంటే నీకు వణుకు లేదా? నువ్వు తడువు చేయడం ఎందుకు? నువ్వు తాచారం ఎందుకు చేస్తున్నావు? ఆలస్యం ఎందుకు చేస్తున్నావు? వెనుకబడిపోతున్నావు ఎందుకు అని అడుగుతుంటే లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. బాప్తిస్మం ఇప్పుడు ఎందుకు పొందాలండి? బాప్తిజం పొందామంటే ఏంటి నీ ఉద్దేశము? బాప్తిజం పొందిన వ్యక్తి ఏమి ఒప్పుకున్నాడు? పాపములు ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నప్పుడు కడగబడాలి, అవి శుద్ధి చేయబడాలా? మరి ఇప్పుడు ఏమన్నాడు? ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. నీ పాపములు కడిగి వేసుకో. నేను ఇస్తున్నా నీకు భరోసా, నేను ఇస్తున్నా నీకు అభయము, నేను రక్షణలోకి నడిపిస్తా, నీ పాపము నేను క్షమిస్తా అని అర్థం. నువ్వు కడిగి వేసుకోమంటే దాని అర్థమని నువ్వు రాయ్యా అని అన్నానంటే నేను అనుమతి ఇచ్చినట్ట ఇవ్వనట్టండి? నేను అనుమతి ఇచ్చినట్ట ఇవ్వనట్ట? అయ్యా ఇంటికి వస్తానయ్యా అంటే రాయ్యా అన్నాను అన్నట్టు ఏంటి? నేను అనుమతి ఇచ్చినట్ట కాదా? నువ్వు ప్రార్థన చేసి నీ పాపములను కడిగి వేసుకోమనంటే దేవుడు ఆ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా నీకు ప్రభు ద్వారా? మరి నువ్వు కడుక్కోవాలా? ఆయన అనుమతి ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? ఆజ్ఞ పాటించాలి. నువ్వేం చేయాలి? పాపం ఒప్పుకోవాలి, నువ్వు పాతిపెట్టబడాలి, ఆజ్ఞాపింపబడాలి, రక్షణలోకి రావాలి. తర్వాత ఏం చేయాలి? నీ పాపములన్నిటిని నువ్వు కడిగి వేసుకుంటేనే నీకు శిక్ష ఉండదు. ఇక ఇవేమి చేయకుండా వెళ్ళాను తీసుకున్నా. ఎంతవరకు ఇది నిజము? ఎంతవరకు ఇది నీకు వర్తిస్తుంది? గట్టిగా చెబితేనేమో ఇబ్బంది,
గట్టిగా చెప్పకపోతే నాకు ఇబ్బంది కదా, అంతేనండి. మరి గట్టిగా చెప్తేనేమో మీకు ఇబ్బంది, గట్టిగా చెప్పకపోతే నాకు ఇబ్బంది ఉంది. నా ఇబ్బంది ఎవరు? నువ్వు ఎందుకు చెప్పలేదు? నేను బోధకుడిగా ఏర్పరచుకున్నాక, నా బిడ్డగా నిన్ను ఏర్పరచుకున్నాక, మరి నా మాట కొరకేగా నువ్వు వచ్చింది నా దగ్గరికి. నా మాట విని నా దగ్గరికి వచ్చినప్పుడు నా మాట నువ్వు చెప్పాలా వద్దా? ఇందులో ఉన్నది చెప్పాలా లేకపోతే నేను వేరే చెప్పాలా? చూడండి, పాపములు కడిగి వేసుకొనుటకు నీవు లేచి తడువు చేయక, నువ్వు తడువు చేయవద్దు, ఆలస్యం చేయవద్దు, వాయిదాలు వేయవద్దు. లే, నువ్వు పాపములను కడిగి వేసుకున్నటకు ప్రార్థన చేసి, నువ్వు ఎక్కడికి రమ్మన్నాడు? నువ్వు ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పాను. పాపములు కడిగి వేయబడాలి. మురికైపోతే ఏం చేస్తావు? మురికొంటే వేసుకుని తిరుగుతావండి? శుభ్రం చేసుకుంటావా లేదా? మళ్ళీ మురికి అయింది సొక్కాకి, మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ శుభ్రం చేసుకుంటావు. మరి ఇక్కడైతే మళ్ళా మురికి కాకుండా ఉండడం కోసం అనుదినము నువ్వేం చేయాలి? వాక్యం ద్వారా బలపరచబడాలి. ఆయన మరణంలోని పాలు పంపులు పొందే వారంగా ప్రతి ఆరాధనలో మనము ప్రభు యొక్క భోజన బలలో మనం పాలు పంపులు పొందాలి. క్షేమాభివృద్ధి పొందే వారంగా మనము ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని సంఘం, ఉదయకాల సమయంలో బాప్తిసములకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక హెచ్చరిక. బాప్తిసములకు సిద్ధపడటానికి తడువు చేయకుండా ఉండే వాళ్ళకు కూడా ఇది ఒక హెచ్చరికగా తెలియజేస్తున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. నువ్వు పొందిన బాప్తిసం ఎలాంటిది? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. నా వైపు చూడటం కాదు, నువ్వు పరిశీలన చేసుకో. నా స్థితి ఏంటి? నేను నిజంగా బాప్తిసం పొందానా? పొందితే నేను నిజంగా దేవుని చిత్త ప్రకారం ఉంటున్నానా? దేవుని చిత్త ప్రకారం నేను ఒప్పుకున్నానా? దేవుని చిత్త ప్రకారం నేను ప్రవర్తిస్తున్నానా లేదా? ఏమనుకుంటున్నావు నువ్వు బాప్తిసం పొంది? నీ క్రియలు మానుకుంటున్నావా? నీ ఆలోచనలు మానుకుంటున్నావా? నీ తలంపులు మానుకుంటున్నావా? నీ చూపులు మానుకుంటున్నావా? నీ పాప బ్రతుకును మానుకుంటున్నావా? నువ్వు ఏం మానుకుంటున్నావు? ఎవరి కొరకు నువ్వు బాప్తిసం పొందుతున్నావు? మనుషుల కొరక? మనుషుల కొరకు ఏదైనా చేస్తే నేను క్రీస్తు దాసుడిగా నేను ఉన్నానని చెప్తున్నాను. మనుషుల కొరకు నేను ఏది చేయను, నేను క్రీస్తు కొరకే చేస్తాను. మనుషుల కొరకు చేస్తే నేను ఎవరికి దాసుడిని కాదంటున్నాడు? నేను క్రీస్తుకు దాసుడిని కానంటున్నాడు. దాసుడు అంటే లోబడినవాడు. నువ్వు మరి లోబడ్డావు క్రీస్తుకి? ఉదయకాలం ముందు అడుగుతున్నాడు, నువ్వు లోబడు. నీ ప్రవర్తన మార్చుకో, నీ క్రియలు మార్చుకో, నీ అలవాట్లు మార్చుకో, నీ తలంపులు మార్చుకో. ఇవన్నీ మార్చుకుంటే అన్నీ మారినట్టేనా కాదా? అన్నీ మారినట్టేనా? ఇప్పుడు ఆయన ఒప్పుకున్నట్టే దేవుడి దగ్గర. మరి ఇప్పుడు నువ్వు కడిగివేయబడిన వాడిగా ఉంటావుగా. ఇప్పుడు నీకు శిక్ష వచ్చిందా? రాదుగా. వచ్చిన దేవుడు నిన్ను చూస్తూ వదిలిపెడతాడా శిక్షలో? కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఇప్పుడు కడిగివేయబడిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత ఇప్పుడు ఆయన నీకు ఏమిస్తున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ అనే వరమును నీకు ఇస్తున్నాడు. అపోస్తలుల కార్య గ్రంథము 2:38 మనం చూస్తే, బాప్తిసం పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు. వరము అంటే గిఫ్ట్, బహుమానం. నాకు ఈ సెల్లోకి ఆయన బహుమానం ఇచ్చాడు. ఇది నేను నాకు బహుమానం ఇచ్చాడని చెప్పేసి ఇంకొక ఆయనకి ఇవ్వచ్చాను. ఏంటండి? ఇవ్వచ్చా? ఇస్తావా? అసలు నువ్వు నీకు ఒప్పిద్దా? మనసు ఒప్పిద్దా నీకు ముందు? అంటే ఇది ఎవరి కొరకని? నీ కొరకు మాత్రమే ఇవ్వబడింది. నువ్వు ఇంకొకరికి ఇవ్వడానికి వీల్లేదు దాన్ని. నీ రక్షణ నీదే, నీ బాప్తిసము నీదే, నీ ఒప్పుకోలు నీదే కదా. అది నీవే, ఇది వ్యక్తిగతం. అది నేను ఒప్పుకున్నాను కదండి, నా భార్య కూడా సంఘానికి వచ్చిందా? నీ భార్య వచ్చి గారు ఒప్పుకోవాల్సిందే. నేను ఒప్పుకున్నాను కదండి, నా కొడుకు, నీ కొడుకు కూడా ఒప్పుకోవాల్సిందే. యుక్త వయసు వచ్చిందంటే ఒప్పుకోవాల్సిందే, కడగబడాల్సిందే, నమ్మాల్సిందే. లేకపోతే రక్షణ లేదు,
దేవునితో ఉండే యోగ్యత ధన్యత నువ్వు పొందుకోవాలి. ఇప్పుడు బాప్తిసం పొందితే ఏం పొందుతావు? నువ్వు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతావు. పరిశుద్ధాత్మ వరం పొందితే పాపము నీ దగ్గరకు వచ్చిద్దా? వచ్చిద్దండి? ఒక వరలో 2 కత్తులు పెడతానికి వీలుందా? ఆల్రెడీ ఇక్కడ వరం ఉంది, ఈ వరలో ఒక కత్తి పెట్టబడింది. ఈ వర దేవుని వాక్యము, ఇక్కడ కత్తి పెట్టబడింది. సాతాను వచ్చేసి మళ్ళీ ఈ వరలో నీకు ఒక కత్తి పెట్టిద్దా? ఒక వరలో 2 కత్తులు పడతాయా? కాబట్టి ఇప్పుడు నువ్వు ఒప్పుకున్న తర్వాత క్రీస్తు ద్వారా, తండ్రి అయిన దేవుని ద్వారా పరిశుద్ధాత్మ వరం నీకు ఇవ్వబడిందంటే నిన్ను సాతాను ఆవరించడానికి అవకాశం ఉందా? ఉంటాడు, సాతాను పక్కనే ఉంటాడు, కానీ నిన్ను ఏమి చేయలేడు వాడు. ఒక హద్దు వేయబడిపోద్ది నీకు, ఇంకా ఒక సర్కిల్ గీయబడిపోతుంది. పరిశుద్ధాత్మను సంచికరువు అంటే నీ చుట్టూ ఉంటుంది అది. ఇక ఆ వలయాన్ని దాటి అపవాది లోపలికి రాదు, దాని చుట్టూ తిరుగుతానే ఉంటాడు అపవాది కూడా. అక్కడే అపవాది ఎప్పుడు ఎవరిని మిరుగుదునా అని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను మిరంగకుండా ఎవరు కాపాడుతున్నారు? పరిశుద్ధాత్మ వరము. అది ఎవరిచ్చేది? చూడలేదా? ఎవరిచ్చేది? అది నేను ఇస్తాను. అదే ఇది జనం దగ్గర. ఎవరు ఇవ్వాలి? అది దేవుడు ఇవ్వాలండి. అది ఇప్పుడు ఏమంటున్నారు? ఇక మళ్ళీ నేను అటు వస్తానని నన్ను బాధపడుతున్నాను చాలా మంది. అదేమంటే మా అయ్యగారు ఇచ్చాడు, మా అయ్యగారు రక్షణ ఇచ్చాడు. మా అయ్యగారు రక్షణ ఇస్తాడండి. అయ్యగారు రక్షణ ఇస్తాడా? ఏడుందా? జేబులో ఉందా? ఆయన జేబులో ఉందా రక్షణ? బాప్తిసం అంటే నేను బాప్తిసం ఇస్తే నేను నీకు రక్షణ ఇచ్చాడటేనా? అలా అర్థం చేసుకుంటున్నారు ప్రజలు. అలా చెప్పాలా బైబిల్? రక్షణ ఇచ్చేవాడు ఆయన. అందుకే మనం పాట పాడతాం, రక్షణ తెచ్చితివయ్యా. పడతామా లేదండి? పడతామా? రక్షణ తెచ్చితివయ్యా కదా. ఎవరు తెచ్చారు రక్షణ? ఎవరికి ఇవ్వటానికి? అండి? నీకు వద్దా? ప్రశ్న వేసుకో నువ్వు. ఆ పాట పాడు. పుట్టినరోజు పాట పాడతాం కదా, రక్షణ తెచ్చితివయ్యా, రక్షకుడు ఉదయించాడయ్యా అంటా కదా. రక్షకుడు ఉదయించాడు. ఎవరి కొరకు? వెలుగు ఎవరి కొరకు? చెట్ల కొరకు, చామల కొరకు. వెలుగు ఎవరి కొరకు? వెలుగు చీకటిలో ఉన్న మనకు కదా. మరి ఇప్పుడు ఆయన రక్షణ తెచ్చాడు. ఆ తెచ్చిన రక్షణ నీకు ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తే, తెచ్చిందేమో ఆయన, ఇచ్చేదేమో నేనా? అంత శక్తి నాకెక్కడ ఉందండి? కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మొదట దేవుడు అంటే ఆషామాషా కాదు. దేవుని వర్తమానం అంటే ఆషామాషాగా లేదు. సత్యం ఏదో తెలుసుకోండి. మొదట సత్యం తెలుసుకోండి. మనుషుల వైపు చూడొద్దు, మనుషులను నమ్మొద్దు. ఇప్పుడున్న మనసు నీకు రేపు ఉండదు. రేపున్న మనసు 2 నెలల తర్వాత ఉండదు, సంవత్సరం తర్వాత పూర్తిగా ఉండదు. మార్పు చెందుతూ ఉంటారు. మార్పు చెందడానికి కారణం ఎవరు? మనుషులా? ఒక మనుషుడు మార్పు చెందాలి, దేవుని నుండి వెడలిపోతున్నాడంటే కారణం ఎవరు? సర్కిల్ వేయబడిందా ఇందాక? ఆ సర్కిల్ కానుకొని తిరుగుతుంది చూసావా? ఎప్పుడు వస్తాడా బయటికి మింగుదామని? బయటికి వెళ్ళిపోతే అంటే పాపంలోనికి వెళ్ళిపోతే, అంటే లోకంలోనికి వెళ్ళిపోతే నిన్ను ఎవరు మింగేస్తారు? ఇప్పుడు అపవాది మింగుతాడు. కాబట్టి అపవాది ఉచ్చులోకి, ఊరిలోకి నువ్వు వెళ్ళొద్దు. అందుకనే మా ప్రయాస, అందుకనే మేము బోధన చేస్తున్నాం. వాక్యంలో ఉన్న బోధన మేము చేస్తున్నాం, కానీ అనే బోధన మేము బోధించలేము. బోధించేటువంటి పరిస్థితి మాకు లేదు. సత్యమైనది ఏదో, మాన్యమైనది ఏదో మీకు తెలుసు. తెలిసి కూడా తప్పుటడుగు వేస్తున్నాం. తెలిసి కూడా తప్పుటడుగు వేస్తే దానికి క్షమాపణ ఉంటుందండి? తెలిసి తప్పు చేస్తే క్షమాపణ ఉంటుందా? డబల్ శిక్ష, రెండింతలు.
ఆల్రెడీ మన శిక్షలోనే ఉన్నాం, పాపంలో మరలా రెండవ శిక్ష. నీకు నేర్పుతున్నాము, నీకు తెలియచేస్తున్నాము, నీకు బైబిల్లో చూపిస్తున్నావు, నువ్వు చదువుకో, రాకపోతే చదన్నా చదివించుకో. గ్రహింపు లేదా? ఇంట్లో కరెంటు పోతే టీవీ సీరియల్ రాకపోతే పక్కింటికి పోయి అక్క రాత్రి టీవీ సీరియల్ ఏమొచ్చింది మళ్ళీ స్టోరీ చెప్పించుకుంటావే. క్రీస్తుని గురించి చెప్పించుకోవా? క్రీస్తుని గురించి వినవా? కాబట్టి ప్రియా దేవుని సంగమా, బాప్తిస్మం సిద్ధపడుతున్న మీరు దేవుళ్ళో ఉండాలని కోరుకుంటూ మీ ప్రతి విషయాల్లో కూడా మీరు ఆచితూచి అడుగు వేయాలి. అది దేవునికి అంగీకారం. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? ప్రార్థన చేయి. ఎక్కడి నుంచి వచ్చావు? ప్రార్థన చేయి. నీకేమి ఇచ్చాడో ప్రార్థన చేయి. నీకేం కావాలో ప్రార్థన చేయి. హృదయపూర్వకంగా వచ్చాయి. ఇస్తాడని నమ్మకంతో వచ్చాయి, చేస్తాడని నమ్మకంతో వచ్చాయి. అంతేకాని అది వెళ్తున్నామని పాపం, ఆడికి వెళ్తున్నామని, ఎక్కడికి వెళ్తున్నామని అనేటువంటి ఆ తుస్కార స్వభావంతో మనము మన హృదయాన్ని కఠినపరుచుకొని దేవునికి దూరం అయిపోతే మన మనుగడ ఏమైపోద్దో మనకి తెలియదు. అలా ఉండొద్దని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను.